ఇంద్రుడు చేసిన మాయ వలన పాములకు అమృతం దక్కలేదు. అయితే తన తల్లి తమ్ముళ్ళు చేసిన పనులకు ఆదిశేషునికి చాలా బాధ కలిగింది. వారిని అసహించుకొని హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మ గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతడు అలా ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆదిశేషుడు, ఓ బ్రహ్మదేవ, నా తల్లి సోదరులు ధర్మాన్ని నీతిని విడిచిపెట్టి నా సౌడి తల్లికి ఆమె పుత్రుడైన గరుత్మంతుడికి ఎంతో అన్యాయం చేశారు. నేను వారితో కలిసి జీవించలేను. కాబట్టి తపస్సు చేస్తూ నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న బ్రహ్మదేవుడు, ఓ సర్పశ్రేష్ఠ, నువ్వు ధర్మం పట్ల ఆసక్తి కలిగిన వాడవు. ఎంత బరువునైనా భరించగల మనోబలం నీకుంది. కాబట్టి ఈ భూభారాన్నంతా మోయగల సమర్థుడివి నీవే. నీవు తప్ప వేరొకరి పనికి యోగ్యులు కాదు. కాబట్టి ఎప్పటి నుండి ఈ భూభారాన్నంతా నీ శిరస్సుపై మోస్తూ శాశ్వత కీర్తిని గడించు అని అన్నాడు. అప్పటి నుండి బ్రహ్మదేవుని ఆదేశం మేరకు ఆదిశేషుడు భూభారాన్ని తన పడగలపై మోయసాగాడు. అయితే ఆదిశేషుడు ఇలా తపస్సుకి వెళ్ళగానే అటు కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగ భయం పట్టుకుంది. వెంటనే తన తమ్ముళ్లను బంధువులను అందరినీ సమావేశపరిచి, సోదరులారా, బంధువులారా, బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు ఆదిశేషుడు భూభారాన్ని మోస్తున్నాడు. కాబట్టి అతనికి ఏమీ ప్రమాదం లేదు. నేను కూడా సాగరమదన సమయంలో తాడులాగా ఉపయోగపడ్డాను. కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావు లేకుండా చేశారు. కానీ నా భయం అంతా మీ గురించే. మన తల్లి కద్రువ శాపం వలన మీరందరూ జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి చావక తప్పదు. కాబట్టి దాన్ని నివారించే ఉపాయం ఆలోచించండి అని అన్నాడు. అయితే వాసుకి మాటలు విన్న పాములు ఒక్కోటి ఒక్క ఆలోచన చెప్పసాగాయి. కొన్ని పాములు, మన బ్రాహ్మణులు మునులు వేషాల్లో జనమేజయుడు అతని మంత్రుల దగ్గరికి వెళ్ళి సర్పయాగం వల్ల అనర్థాలు జరుగుతాయని, కాబట్టి దాన్ని చేయవద్దని నచ్చజెప్పి సర్పయాగాన్ని మానిపిద్దాము అని అన్నాయి. మరికొన్ని పాములైతే మనమంతా యాగశాల మీద దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి ఆ యాగాన్ని పాడు చేద్దాము అని అన్నాయి. ఇలా ఒక్కొక్కరు ఒక్క ఆలోచన చెబుతుంటే అప్పటి వరకు అదంతా మౌనంగా విన్న యాలపుత్రుడు అనే పాము ఒకటి వారి మధ్య నుండి ముందుకు వచ్చి వాసుకితో, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇస్తున్నప్పుడు నేను ఆమె ఒడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు మాట్లాడుకునే మాటలు నాకు వినిపించాయి. అవేంటో చెబుతాను వినండి. మన తల్లి కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏమాత్రం దయ లేకుండా కద్రువ తన కుమారులకు దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచనమే లేదా అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు, దేవతలారా, పాములు ఈ లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఈ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఏదైనా ఒక చిన్న తప్పిదం వలన లేదా ఎవరో చేసిన పొరపాటు వలన ఒక జాతి మొత్తం నాశనం కావడం అనేది న్యాయం కాదు. కాబట్టి ఆందోళన పడకండి. సర్పజాతి అంతం కాదు. జరత్కారుడు అనే ఋషికి అదే పేరు గల వాసుకి చెల్లెలైన జరత్కారువుకి వివాహం జరుగుతుంది. వారిద్దరికీ పుట్టిన అస్తీకుడు అనే ముని జనమేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని ఆపిస్తాడు, సర్పాలను రక్షిస్తాడు అని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పాడు. కాబట్టి అన్నయ్య, మనం భయపడవలసిన పని లేదు అని అన్నాడు యాలపుత్రుడు. అది విని వాసుకితో సహా మిగిలిన పాములని ఎంతో సంతోషించాయి. జరత్కారుడు ఎప్పుడు వచ్చి తన చెల్లెలు జరత్కారుని వివాహం ఆడతాడా, వారికి అస్తీకుడు ఎప్పుడు పుడతాడా అని ఎంతో ఆశగా ఎదురు చూడసాగాడు వాసుకి. జరత్కారుడు ఒక ఋషి. అతడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆ జరత్కారుడు ఒకనాడు నీళ్ళ కోసమని ఒక మడుగు దగ్గరికి వెళ్ళగా అక్కడ అతడికి కొన్ని రెల్లుగడ్డి దుబ్బులు కనిపించాయి. అందులో ఒక రెల్లుగడ్డి మొదలను ఎలుకలు కొరికివేయగా కేవలం ఒక వేరు ఆధారంగా మిగిలిన భాగం నిలబడి ఉంది. దానికి కొంతమంది ఋషులు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన జరత్కారువు, మహాత్మా, ఇది ఏమి తపస్సు, మీరు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు ఏమిటి అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే ఒక పాపాత్ముడు పుట్టాడు. వాడు పెళ్లి చేసుకుని సంతానాన్ని కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. దాంతో వాడి తాత ముత్తాతల మీద మాకు ఉత్తమ గతులు కలగడం లేదు. కాబట్టి వాడు గనక మీకు కనిపిస్తే పెళ్లి చేసుకొని మాకు సద్గతులు కల్పించమని చెప్పండి అని అన్నారు. అయితే ఆ ఋషుల మాటలు విని జరత్కారువు సిగ్గుపడ్డాడు. వారితో, మహాత్మా, మీరు అంటున్న పాపాత్ముడైన జరత్కారువు ఎవరో కాదు, నేనే. ఎప్పటి వరకు నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ మీ అవస్థ చూసి మీకు మేలు కలిగించడం కోసమైనా వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు తప్పక ఉత్తమ లోక గతులు కల్పిస్తాను. అయితే మహాత్మా, నాకు నా పేరే కలిగిన కన్యను వివాహం చేసుకోవాలనే చిన్న కోరిక ఉంది. కాబట్టి ఆ కన్య కోసం వెతుకుతాను. ఆమె కనబడిన వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జరత్కారువు. కానీ ఎంత వెతికినా అతడికి తన పేరే కలిగిన కన్య అక్కడా కనబడలేదు. కానీ జరత్కారువు వీళ్ళ వెతుకుతున్న విషయం వాసుకి తెలిసింది.
తన చెల్లెల పేరు కూడా అదే కాబట్టి ఆమెను అతడికిచ్చి వివాహం చేద్దామని అనుకొని తన చెల్లెలను తీసుకొని జరత్కారు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఋషివర్య, మీరు మీ పేరే కలిగిన కన్య కోసం వెతుకుతున్నారని తెలిసింది. మా చెల్లెల పేరు కూడా జరత్కారువే కాబట్టి తనను వివాహమాడండి. మీతో బంధుత్వం కలుపుకోవడం మాకెంతో ఆనందకరం అని అన్నాడు. అయితే మరి జరత్కారు వివాహానికి ఒప్పుకున్నాడా? అస్థికుడు జన్మించాడా? సర్పయాగం ఆగిందా? మొదలగు ఎన్నో ఆసక్తికర విషయాలను మనం తరువాతి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే ఈ నా అంతరంగ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.